స్మార్ట్ ఫోన్స్ తెలియని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి తెలిసినవే. వీటిని అవసరాలకు ఉపయోగించుకోవడం కంటే బానిసలుగా మారే పరిస్థితి వచ్చింది. ఇక చిన్నపిల్లలు అయితే స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకుంటే తినడం కూడా మానేస్తున్నారు. మరి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్తో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు ఎవ్వరూ లేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ల వాడకంతో మనకు తెలియకుండానే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతోంది. అధికంగా సెల్ ఫోన్లో మాట్లాడటం వల్ల దాని నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు డాక్టర్లు. స్మార్ట్ ఫోన్తో ఎక్కువ సమయం గడపడంతో ఎన్నో మానసిక సమస్యలు ఎదురవుతాయంటున్నారు. ఈ సమస్యలన్నింటికీ రేడియేషనే కారణమంటున్నారు. సాధారణ ఫోన్లతో పోలిస్తే స్మార్ట్ ఫోన్లలో రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు డాక్టర్లు. ఒకటి కాన్స్టెంట్గా చూడకుండా ఉండడం వల్ల ఇన్అటెన్షన్ ఎక్కువ అవుతూ ఉండడం, కొంచెం హైపర్ యాక్టివ్గా అవుతూ ఉంటున్నారు. నెక్స్ట్, పిలిచినా పలకట్లేదు. మనం ఆ టైంలో పిలుస్తున్నా కూడా పలకకుండా ఉంటున్నారు. సో అట్లాంటి ఇబ్బందులు అవి వస్తున్నాయి. సో ఏజ్ పెరిగే కొద్ది కాన్సన్ట్రేషన్ కూడా ఉండట్లేదు. కొన్ని రీడింగ్ వీడియోస్ ఏమైనా పెడదాము, ఏమైనా రీడింగ్ వీడియోస్ పెడితే ఏమైనా చూస్తారేమో అని అంటే కూడా అలాంటివి ఏమీ చూడట్లేదు. వాళ్ళకి ఏం కావాలో అవే చూస్తున్నారు. ఎడ్యుకేటివ్ వీడియోస్ కూడా ఏమీ చూడట్లేదు. నెక్స్ట్, ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో అక్కడ చాలా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ బెటర్ నాట్ టు గివ్ దమ్ ఫోన్స్. ఫోన్కి లాక్స్ అవి పెట్టేసి వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫోన్లలో గేమ్స్ ఆడటానికి, సినిమాలు చూడటానికి చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక చిన్న పిల్లలు ఏడుస్తున్నారనో, బయట ఆడుకునేందుకు వెళ్తున్నారనో, అల్లరి చేస్తున్నారనో సెల్ ఫోన్లను అలవాటు చేస్తూ ఉంటారు పేరెంట్స్. దీంతో ఫోన్లలో గేమ్స్ ఆడటం, రీల్స్ చూస్తూ తమలో తామే మాట్లాడుకునే స్థాయికి వస్తున్నారు చిన్నారులు. దీంతో పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోందంటున్నారు డాక్టర్లు. When these sort of apps are not needed, we have to uninstall these apps. ఎందుకు అని అంటే వాట్ వీఆర్ డూయింగ్ దట్ ఈస్ హెల్పింగ్ దెమ్, దట్ ఈస్ వాళ్ళని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తున్నాయి. సో మనం అవన్నీ చేయకూడదు. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఇవన్నీ స్టాప్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, పిల్లలు అవే ఐడెంటిఫై చేసి అవి చేస్తున్నారు. పిల్లల మెదడు పనితీరు, వినికిడి, మాట్లాడే సామర్థ్యంపై స్మార్ట్ ఫోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోందని పరిశోధనల్లో తేలిందంటున్నారు డాక్టర్లు. స్మార్ట్ ఫోన్ల నుంచి వెలువడే బ్లూ రేస్ పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని తెలిపారు. ఇది వారి నిద్రను కూడా ప్రభావితం చేయడంతో పాటు ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్నారు. నోట్స్ కావాలి, ఎందుకంటే వీళ్ళకి అన్ని మొబైల్తో లింక్ పెట్టేశారు. ప్రతిదీ నోట్స్ మొబైల్లో వస్తున్నాయి. అందుకని చెప్పి మీకు మొబైల్ ఇస్తున్నాం అంతే. వీళ్ళకి అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆ స్కూల్స్ అన్నిట్లో మొబైల్స్లోనే వీళ్ళకి పంపిస్తున్నారు. అందుకని చెప్పి మీకు మొబైల్స్ ఇస్తున్నాం, అంతేగాని ఇట్స్ నాట్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో ఏం చేస్తాం, అండ్ వన్స్ ఆఫ్టర్ 9 PM యూఆర్ నాట్ అలౌడ్ టు యూస్ మొబైల్. సో ప్రతిదీ నెక్స్ట్ పేరెంటల్ యాక్సెస్ ఉంటుంది. పేరెంటల్ యాక్సెస్ పెడతాము, దాని ప్రకారమే ఉంటుంది. బట్ యూఆర్ నాట్ అలౌడ్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ నాట్ అలౌడ్. In every phone in the house, Instagram is not allowed. Okay. You're not allowed to go with anonymous friendships. You're not allowed to go with any other relationships. That's how it is. అవసరానికి మించి పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.